వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులో డైట్ లెక్చరర్ల పోస్టుల భర్తీలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఇట్లా దాదాపు ఈ జోన్లలో 86 పోస్టులకు భర్తీ చేయాలనుకుంటుంది. వీళ్ళ సీనియర్లు, జూనియర్లు కూడా ఉండబోతున్నారు. అండ్ వీళ్ళ పే స్కిల్ స్టార్టింగ్ 58,000 నుంచి 1,37,000 వరకు ఉంటుంది. సో మరి వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంది, అండ్ ఎవరికి ఎంత అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి, లాస్ట్ డేట్ ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండ్ ఏ జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ దాంట్లో ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఇష్యూ కేటగిరీస్ కూడా ఉండబోతున్నాయి. సో అయితే డైట్ లెక్చరర్స్ కి సంబంధించిన పోస్టుల భర్తీ ఫస్ట్ గా నిరుద్యోగులందరూ చాలా ఎదురు చూస్తున్నారు. సో ఇది వందలాది సంఖ్యలో నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం అని అనుకున్నారు. కానీ టీజీపీఎస్సీ పరిధిలోని ఈ డైట్ లెక్చరర్స్ సంబంధించి కేవలం 86 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఒక పక్క నిరుద్యోగులకు నిరాశనే చెప్పొచ్చు. ఎందుకంటే 15 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన పోస్టులకు పోటీలో ఉన్న కేవలం 5,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అని ఒక లీక్ ఇస్తేనే అగ్గి మీద గుగ్గిలమైంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన గత నెల ఇట్లాంటి నోటిఫికేషన్ వస్తే కేవలం 22 సంబంధించిన పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఒక్కసారి నిరుద్యోగుల వర్షనిందాం. ఈ పోస్టుల భర్తీ కావచ్చు, అప్లికేషన్ ఫీజు పెంచడంలో ఎంత ప్రభుత్వం వ్యవహారం పైన వాళ్ళు ఎంత మండిపడుతున్నారని, ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ లో ఏముంది అండ్ ఎవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఏంటిది అనేది చెప్తాను. 17,000 పోస్ట్ ఖాళీ ఉన్నాయని చెప్పి గతం లోపల డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పారు 17,000 త్వరలో అని చెప్పేసిండు. ఆయన మాటలని బొంబాయిలో అక్కడక్కడ పని చేసుకుంటూ అందరూ కూడా అప్పు తీసుకుని వచ్చి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నారు. ఈ కోచింగ్ మాఫియా అయిపోయింది. వాళ్ళు 20,000కు కానిస్టేబుల్ ఫీజు ₹1 కూడా, తల్లిదండ్రులు చచ్చిపోతారంటే కూడా ₹1,000 కూడా తగ్గించినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో డబ్బు తీసుకొచ్చి కోచింగ్లు పోయి, కోచింగ్లు అంతా అయిపోయి స్టడీల్లో కూర్చొని ₹5 అన్నం తీసుకుంటే ప్రిపరేషన్ అవుతూ ఉంటే సంవత్సరం దాటిపోయింది, ఇంకా నోటిఫికేషన్ లేదు. ఆయన రిటైర్మెంట్ అయిపోయింది, కొత్తగా వచ్చింది సివి ఆనంద్ గారు. 19,000 నోటిఫికేషన్ ఉన్నాయి త్వరలో అని చెప్పి ఆయన చెప్పి 2-3 నెలలు అవుతుంది. ఆయన మరి 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినాం, 5,000 మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పిండు. మరి మిగిలిన పోస్టులన్నీ ఇక్కడ అవుతున్నట్టు 14,000 పోస్టులు ఏమి చేస్తున్నట్టు, మరి ఎందుకు 5,000 15 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి కానిస్టేబుల్ ఎదురు చూసుకుంటున్నారు 4 సంవత్సరాల తర్వాత. గతం లోపల 2016, 18, 22 వరుసగా నోటిఫికేషన్లు వచ్చినాయి 2 ఇయర్స్కి ఒకసారి. 15,000కు ఒక్క పోస్ట్ కూడా తగ్గకుండా వేసిరు వాళ్ళు. అది కూడా మా డబ్బులే. మేము ఇప్పుడు చూసుకుంటే దాంట్లో కూడా మేము అప్లికేషన్ ఫీజు 200 ఉండే ముందు, ఇప్పుడు అన్నిటికీ 1,000 పెంచారు. అన్నిటికీ 1,000 అంటే ఎన్ని అవుతున్నాయి? మేమే 2-3 మంత్స్ శాలరీ మా శాలరీ మేమే ఇస్తున్నాం మీకు. ఈరోజు యావత్ తెలంగాణలో 4 కోట్ల మంది జనాభాలో 30 లక్షల నిరుద్యోగులే ఉన్నారు. దాంట్లో 20 లక్షల మంది నిరుద్యోగులు ఓన్లీ ఎస్ఐపిసికే ప్రిపేర్ అవుతారు గట్టిగా చూసుకుంటే. ఇప్పుడు మేము చూస్తున్నాం ఈరోజు అసలు లేవ్వకన్నా ముందు అసలు నేను బ్రష్ కూడా చేయలేదు. లేవకన్నా ముందు లొకేషన్లతోని ఎస్ఐలు ఇద్దరు ఈ నా బ్యాక్గ్రౌండ్ మొత్తం రౌండ్ ఆఫ్ చేసారు. నన్ను రౌండ్ ఆఫ్ చేసి కిరణ్ ఎక్కడున్నాడు చెప్పండి అని. అసలు మేము దొంగతనం చేసినామా, స్మగ్లింగ్ చేసినామా, లేకపోతే వాళ్ళ ఇంటిని ముట్టడి ఇచ్చినామా అని మాకే అర్థమవుతలేదు. ఏ ధర్నాలు లేవురా నాయన అని కూడా చెప్పినా కూడా వదులుతలేరు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏంది అంటే ముందస్తు అరెస్ట్ అంటే దేనికోసము. సరే సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తలేడు ఇటు సైడు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే మీ మీద ఇట్లా ఉంది పిల్లర్ నెంబర్ 21 అంటే విష్ణు అకాడమీ. మరి అక్కడ ఆత్మీయ సమ్మేళనం పెట్టింది ఎవరు, పోయింది ఎవరు, వాళ్ళకి అరెస్ట్ చేయాలి కదా. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు మేము చదువుకొని అసలు వీళ్ళతోని ఇక్కడ వచ్చి 40-70 మంది పోలీసులు అంట ఈరోజు మొత్తం అంట 4 క్యారీ వ్యాన్లు పంపించి ఏసీపీ సార్ ఇప్పుడే అన్నాడు 4 క్యారీ వ్యాన్లు వచ్చినాయి మీకోసం, నన్ను ఈరోజు ప్రొటెక్షన్ కోసం. అంటే మీరు ఎందుకు తీసుకొస్తారు? మేము స్మగ్లింగ్ కానీ మాఫియా కానీ వాంటెడ్ క్రిమినల్ కాదు కదా. ఏడు నుంచో పాకిస్తాన్ నుంచి రాలేము కదా. మేము ఇక్కడనే చదువుకొని మా చదువులు మేము చదువుకుంటూ మాకు నోటిఫికేషన్ కావాలని మేము అడుగుతూ ఉంటే మీరు ఇవ్వడానికి ఏం నొప్పి? మీకు ఇవ్వచ్చు కదా. మీకు అడుగుతుంది ఏంది నోటిఫికేషన్. అదే 5,000 కాదు స్వామి, 19,000 ఇస్తే మాది మేము గొడవలు లేకుండా ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం. ఇదే ₹5 ఫుడ్ తినుకుంటూ. ఈరోజు చూస్తే ఎంత చండాలంగా అంటే ఆ ₹5 ఫుడ్ బాగుంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఫుడ్ ₹5 కంటే ఘోరంగా ఉంది. అసలు ఎవరు ఏంది అని అడిగితే అదే ఉంది మా దగ్గర, వేరే ప్రొవైడ్ చేయమంటున్నారు కాచిగూడ పోలీస్ స్టేషన్లో. సార్ ఇట్లా ఉంది సార్ అంటే ఇప్పుడు ఏసీపీ సార్ అంటున్నారు నన్ను చెప్పచ్చు కదా మీరు అని. అంటే ఫోన్లు మా దగ్గర లేవు, ఏడుకెళ్ళి చెప్తాం. ఫస్ట్ టైం నేను ఇన్నిసార్లు నన్ను తీసుకెళ్ళినా మాట్లాడి వచ్చినా కూడా ఫస్ట్ టైం నేను ఫోన్లు గుంజుకోవడం ఈరోజే. ఇంత దౌర్జన్యమా? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చూసుకుంటే ఎస్ఐపిసి పోస్టులు 40,000 ఉంటాయి, 47,000 ఎస్ఐపిసి కాలి. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో 98,000 పోస్టులు ఉన్నాయి. 98,000 పోలీస్ ప్రొటెక్షన్లో పనిచేస్తున్నారు. మొత్తం సిఐలు, ఏఎస్పీలు, డిఎస్పీలు ఉన్న వాళ్ళందరూ సివిల్ సర్వీసెస్ తప్ప
అందరూ. వాళ్ళకంటే ఘోరంగా అయిపోయింది ఈ వ్యవస్థ. వాళ్ళు కూడా చెప్పింది ఏ ప్రభుత్వం చెప్తారో వాళ్ళది విని మమ్మల్ని నిరుద్యోగులను నిర్బంధంలో ఉంచుతున్నారు. ఆ రోజు మీ ముఖ్యమంత్రే కదా చెప్పింది ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం. ఇప్పుడు ఏమైంది, నిర్బంధాల ప్రభుత్వం అయిందా? అసలు లేవో కన్నా ముందు పోలీసులు 5 గంటలకు వచ్చి పట్టుకోవడం ఏంది అసలు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎన్నో ధర్నాలు చేసినాం. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా 30 బస్సులు తీసుకెళ్ళినాం మేము. మేము ఊరు తిరిగి మా అమ్మ నాన్నలకు మేము ఓటేయమని మేము చెప్తే, ఈరోజు నువ్వు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ మేము తిరుగుతున్నాం, వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడ ఒడియన్ మాల్కి వచ్చిండు ఒకసారి, అప్పుడు వచ్చినప్పుడు కూడా ప్రివెంటివ్ అరెస్టు. ఎల్బీ నగర్ వస్తుండా ప్రివెంటివ్ అరెస్టు. అసలు సిటీలో ఎక్కడ వచ్చినా ప్రివెంటివ్ అరెస్ట్. అసలు మేము ఏం చేసినామని ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి? మీరు అసలు చదువుకుంటుంది తప్ప, మేము చదివి అడుగుతుంది తప్ప. మీరే కదా ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇదే ఇక్కడ టీ స్టాల్పై చర్చ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ నాతో మాట్లాడిండు వచ్చి, ఏం కావాలి మీకు అంటే, నేనన్నా మాకు కావాల్సింది నోటిఫికేషన్. ఆల్టర్నేట్గా మేము రాజకీయం కాదు, మేము ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నోటిఫికేషన్ లేక ఎన్నో తిప్పలు పడుతున్నాం మేము అన్నాం. అయితే ఒక్క సంవత్సరంలో 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తామని అన్న రాహుల్ గాంధీ నాతో హిందీలో మాట్లాడిండు. నేను ట్రాన్స్లేట్ చేసిన, క్యా చాయ్యే బేటా అంటే, నోటిఫికేషన్ చాయ్యే హమ్కో 2 లాఖ్ అని అంటప్పుడు సరే ఇస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు 70 సార్లు రేవంత్ రెడ్డి పోయి మాట్లాడతలేడా? చర్చలు చేస్తలేరా ఢిల్లీలో? మీకు ఓట్ల కోసం మీరు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి మాట్లాడిరు. మరి ఈరోజు మీరు గల్లీ నుంచి ఢిల్లీకి పోయి మాట్లాడండి, చర్చలు పెట్టండి. ఇన్ని రోజులు ఎందుకు? పిల్లలకి ఏమో ఇబ్బంది అవుతుంది, ఇంత అరెస్టులు ఎందుకు, ఇంత పోలీసు? సో ఈ నోటిఫికేషన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు దిల్సుఖ్నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, ఎప్పుడు ఎక్కడ మెరుపుదాడులు చేస్తున్నారో నిరుద్యోగులు తెలుస్తలేదు. సో అయినా ప్రభుత్వం మళ్ళీ పట్టించుకోకుండా అరాకొర కనీసం 100 లోపు నోటిఫికేషన్ సంబంధించి వేయడం అనేది తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ వేసినా కూడా మినిమం 15,000 నుంచి వేసేది. కానీ ఇది 1500 కాదు, కేవలం 100 లోపు నోటిఫికేషన్స్ తోటి రావడం టీజీపీఎస్ లో. అంటే టీజీపీఎస్సీ చరిత్రలోనే ఇది ఒకటి మొదటిసారి అని చెప్పొచ్చు. ఇక ఉన్న పోస్టులకి ఎంతమంది పోటీ పడతారు, ఏ జోన్లలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని తెలుసుకొని దాన్ని అప్లై చేసి పోటీ పడడానికి కూడా నిరుద్యోగులు అసలు ఉద్యోగం వస్తుందా రాదా అని ఒక నిరాశలు ఉన్నారు. సో చూద్దాం. అయితే ఇక్కడ మల్టీ జోన్ లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్. మల్టీ జోన్ 2లో మల్టీ జోన్ 1 చెప్పిన కదా, ఈ జిల్లాలో 17 పోస్టులు ఉన్నాయి. ఇక మిగతా పోస్టులన్నీ కూడా మల్టీ జోన్ 2లో ఉన్నాయి. అంటే నల్గొండ, రంగారెడ్డి, హన్మకొండ, మహబూబాబాద్. సో ఇక్కడ మిగతా పోస్టులన్నీ ఉన్నాయి అనమాట. సో ఉన్న 86 పోస్టులలో కూడా కేవలం 23 పోస్టులు మాత్రమే సీనియర్లు, మిగతా అంతా కూడా లెక్చరర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి అనమాట. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన టైం అంటే నిన్నే ఈ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేసి అండ్ కంప్లీట్ గా పాస్ అయి ఉండాలి. పాస్ పర్సంటేజ్ 55% ఉండాలి. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 1000 రూపాయలు అండ్ దాంతోపాటు ఎగ్జామ్ ఫీజు 120 రూపాయలు. అండ్ దీనికి సంబంధించిన సెంటర్స్ ని కూడా ప్రభుత్వం ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ 420 మార్కులకు ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించిన పేపర్స్ ఉండబోతున్నాయి. ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్ లో ఉండబోతుంది, తర్వాత కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉండబోతున్నాయి. అండ్ అప్లికేషన్ ఫీజుతో పాటు ఉండే పోస్టులకు సంబంధించి పోటీ పడడానికి వయోపరిమితి కూడా డిసైడ్ చేశారు. సో మొన్న ప్రభుత్వం ఏదైతే వయోపరిమితి పెంచిందో సో ఆ వయోపరిమితి ఇక్కడ అప్లికబుల్ కాబోతుంది అనమాట. సో ఇట్లా ఎవరైతే పూర్తిగా పాస్ అవుట్ అయ్యి 55% అయిన ఉండే వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు. సో 23 సీనియర్లు అండ్ 63 జూనియర్ లెక్చరర్స్ సంబంధించి. అండ్ ఈ పోస్టులకు సంబంధించి కూడా ఈ నెల నుంచి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 24 నుంచి జూలై 29 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించి నవంబర్లో రాత ఎగ్జామ్ అండ్ అదే నవంబర్ ఎగ్జామ్ 15 రోజుల తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత అక్టోబర్లో వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ చేతులు ఉండబోతున్నాయి. సో ఇదనమాట ఎవరైనా డైట్ లెక్చరర్స్ కి సంబంధించిన పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇది.